ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది కేస్ ఆఫ్ కొండన సినిమా గురించి. పేరు వినగానే ఇది ఒక సాధారణ క్రైమ్ సినిమా అని అనిపించొచ్చు, కానీ కథ ముందుకు వెళ్లే కొద్దీ ఒక్కో టెస్టు భయపడుతూ సస్పెన్స్ ను పెంచుతుంది. మరి సినిమా నిజంగా చూడదగ్గదేనా? చివరి వరకు మీ టైం కు విలువ ఇస్తుందా? తెలుసుకుందాం పదండి. తెలుసుకునే ముందు ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రివ్యూస్ చేయడానికి పుషప్ గా ఉంటుంది. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా, థ్యాంక్ యూ. స్టోరీ లైన్ ఏంటంటే, ఒక మిస్టీరియస్ కేసుతో కథ మొదలవుతుంది. మొదట ఇది చాలా సింపుల్ ఇన్వెస్టిగేషన్ లా కనిపించిన దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ కొత్త కొత్త వ్యక్తులు, ఊహించని సంఘటనలు, దాచిన నిజాలు బయటపడతాయి. ప్రతి క్లూ మరో ప్రశ్నకు లేవనెత్తుతుంది. అసలు నేరస్తుడు ఎవరు? ఈ కేసు వెనుక అసలు ఉద్దేశం ఏమిటి? చివర్లో వచ్చే టెస్టు ప్రేక్షకులు ఊహించడం అంత సులభం కాదు. కథలోని సస్పెన్స్ ను ఎక్కడా బయట పెట్టకుండా దర్శకుడు నెమ్మదిగా ముందుకు తీసుకెళ్లాడు. సినిమా మొదటి భాగం కాస్త నెమ్మదిగా సాగినా కథలోకి వెళ్ళాక ఆసక్తి పెరుగుతుంది. ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్ సీన్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, క్లైమాక్స్ టెస్ట్ బాగున్నాయి. అయితే కొన్ని చోట్ల స్క్రీన్ ప్లే మరింత వేగంగా ఉంటే ఇంకా బాగుండేది. యాక్షన్ కంటే సస్పెన్స్, ఇన్వెస్టిగేషన్ మీదే ఎక్కువగా ఫోకస్ ఉంటుంది. లాజికల్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్లకు ఈ సినిమా మంచి అనుభూతిని ఇస్తుంది. చూడొచ్చా లేదా అంటే, మీకు క్రైమ్, మిస్టరీ, సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాలు ఇష్టమైతే కేస్ ఆఫ్ కొండన ఒకసారి తప్పకుండా చూడొచ్చు. ఇది మాసు కమర్షియల్ మూవీ అయితే అసలే కాదు, కానీ కథను ఆసక్తిగా ఫాలో అయ్యే ప్రేక్షకులకు మంచి ఎంగేజింగ్, థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది. నా రేటింగ్ వచ్చేసి 4కి 5. ఈ రివ్యూ మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి ఓటీటీ మూవీ రివ్యూల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రివ్యూస్ కావాలంటే ప్లీజ్ వాట్సాప్ గ్రూప్ లో, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను.